చందమామ షార్ట్ స్టోరీ తగిన కోడలు. పోటుమెరక అనే గ్రామంలో సక్కుబాయ్ అనే ధనికురాలుండేది. ఆమె పిసినారితనాన్ని గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు. ఇది ఎరిగిన సక్కుబాయ్ తనది పిసినారితనం కాదని పొదపరితనమని అంటుండేది. ఆమె భర్త చాలా కాలం క్రిందట చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు సాంబయ్య అనేవాణ్ణి అతి గారాబంగా పెంచి పెద్ద చేసింది. వాడికి పెళ్ళీడు రాగానే కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సక్కుబాయ్ ఎలాంటి గుడ్డి పిసినారి అయినా ఆస్తిపరులు గనక తమ పిల్లనిస్తామంటూ చాలామంది ముందుకు వచ్చారు. అయితే అలాంటి వాళ్లతో ఆమె, మీ అమ్మాయికి ఒక పరీక్ష పెడతాను, అందులో నెగ్గితే కోడలిగా చేసుకుంటాను అనేది. ఆమె పరీక్షలో చాలామంది ఆడపిల్లలు ఓడిపోయారు. ఇలా ఉండగా పక్క గ్రామం నుంచి సంబంధం ఉన్నదని తెలిసి సక్కుబాయ్ ఆ గ్రామం వెళ్ళి పిల్లవాళ్ల ఇంట్లో భోజనం చేసి పెళ్లి కూతురితో, రుక్మిణి అన్న నీ పేరు చాలా బాగుందమ్మా, ముందు భోజనం చేసిరా, పరీక్ష సంగతి తర్వాత అన్నది. అందుకు రుక్మిణి, మా ఇంట్లో రోజువారీ ఖర్చు కాకుండా అదనంగా అయ్యే ఖర్చును ఏదో ఒక రూపంలో భర్తీ చేసుకోవడం అలవాటండి, అందుకని ఈ పూట నేను భోజనం చెయ్యను అన్నది. ఆ జవాబుతో సక్కుబాయ్ పరవశించిపోయి, ఆహా, పొదపరితనంలో నన్ను మించిన దానివి రుక్మిణి, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అన్నది. కథ సమాప్తం.